ఎలా అనిపించింది? ఓ రయ్యో ఆ సినిమా ఏమో కానీ సాగు కొడుతురు కదా రయ్యా స్వామి, రివ్యూ అని చెప్పేసి. ఓవర్సీస్లో కూడా సినిమా సూపర్గా ఉండదు. ఇప్పుడే నాకు రిపోర్ట్ వచ్చింది తెలుసా. నేను అడిగినా ఎట్లుందా అంటే యూఎస్ నుంచి జో బైడెన్ పంపించినాడు. నాకు అర్థమైందే. ఇంకేమైనా చెప్పాలి దాని గురించి. సినిమాలో నాకు అడిగితే అమితాబ్ బచ్చన్ని వదిలేసి అమితాబ్ బచ్చన్ బదులు హృతిక్ రోషన్ పెట్టింటే బాగుండేది. అంతా చిన్నపిల్లలకు కూడా నచ్చాలా కదా, అర్థమైందా. ఏం అడల్ట్స్కేనా నచ్చాల్సింది, చిన్నపిల్లలకు కూడా నచ్చాలా కదా, అవునా కదా, వాళ్ళు వస్తేనే కదా. సో ఆ విధంగా ఇచ్చారు, అర్థమైందా. సినిమా మీకు ఇంకా 2 hours 2.30 minutes ఉంటుంది, అర్థమైందా. అప్పుడు మీకు కావాల్సింది గ్రాఫిక్స్. సో సీజే కంప్యూటర్ వర్క్ చూడాలి కానీ కంప్యూటర్ ఆది పురుష్ కంటే బెటర్గా ఉన్నాయి చెప్తా ఉన్నా. ఇంకొకసారి మీ ఇక్కడ కూడా చెప్తున్నా, కింద కామెంట్లు కూడా మళ్ళీ ఆది పురుష్ అని అంటే మటుకు టపాటప్ అర్థమైందా. ఏమే టపాటప్. సో ఆది పురుష్ని మీరు పక్కన పెట్టేయండి. దానికంటే ముందు ఒక సినిమా హిట్ వచ్చేసింది. సీజే వర్క్ అంటావా, నిజంగా రాజమౌళి మళ్ళీ పుట్టాడు రావు అని. సో నాగాశ్విన్ ఎంట్రీకి ఎలా ఉండే మరి థియేటర్లో నిజంగా హోరెత్తిపోయింది. ప్రతి ఒక్కడు మొబైల్లో సినిమా చూద్దామంటే లేదు కానీ ఆ వెలుగు, మొబైల్ వెలుగు నా మీద పడిపోతుంది. ఆ విధంగా ఉంది ఆయన యొక్క కంబ్యాక్. కానీ మరి అమితాబ్ బచ్చన్ గారిది ప్రభాస్ అన్న ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది? వచ్చినప్పుడు థియేటర్లో ఎలా ఉండే రెస్పాన్స్? వాళ్ళు బాక్స్ ఆఫీస్లో ఏం కొట్టుకొని వచ్చారు కానీ మీరు మాత్రం సాగు కొట్టుకుంటున్నారు. నా రివ్యూ ఎవడు చూస్తాడు చెప్పు, ఎవడు చేస్తాడు చెప్పు. అందరు పైసలు పెట్టి సినిమా చూడగా రెడీగా ఉన్నారు వాళ్ళంతా, అర్థమైందే. ఆ ఫైట్ సీను అది ఫైట్ సీన్ కాదు, ఆరే చెప్పేది నువ్వు, అర్థమైందా. సమ్ ఇష్యూ, ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో అనుకోకుండా ఒక పర్సన్ని వెతకాలి, ఒక పర్సన్ని ఈయన కాపాడడం కోసం వస్తాడు. మిస్అండర్స్టాండింగ్ జరిగి అమితాబ్ బచ్చన్తో కొట్టుకోవాల్సి వస్తుంది తప్పిస్తే, అర్థమైందా. ఆ సినిమాకి హైలైట్ అనుకోవచ్చు. ఆ సీన్ సినిమాకి హైలైట్ అనుకోవచ్చు. సినిమాకి ఆ సీన్ హైలైట్ కాదు, ఆ సినిమాకి హైలైట్ కాదు. దానికంటే మించివి ఉన్నాయి, అర్థమైందా. దానికంటే మించినవి ఉన్నాయి.